ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట వారపు సంతలో పశుమాంస విక్రయాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుతున్నాయి. దీనికి నిదర్శనం మీరు చూడండి. ఇక్కడ వారపు సంతలో ఎక్కడ పడితే అక్కడ పశుమాంసాలు అంటే ఆవు మాంసాలు అలాగే పంది మాంసాలు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అంటే వారపు సంతల్లో కానీ ఎక్కడైనా పశుమాంసాలు విక్రయించాలంటే స్థానిక సంబంధిత అధికారులు సంతకాలు పెట్టాలి. అలాగే వాళ్ళు నేరుగా వచ్చి అది బాగుందా లేదా అని చెప్పని వాళ్ళు గుర్తించిన తర్వాత, అంటే ఆరోగ్యంగా ఉందా లేదా అనేది గుర్తించిన తర్వాత వారు స్టాంప్ పేడ్ వేసిన తర్వాత ఇక్కడ అమ్మాలి. కానీ నేడు ఇక్కడ అదైతే మాత్రం జరగడం లేదనేది మనకు తెలుస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో కూడా మనం అనేక సార్లు చూసాము. ఇక్కడ అంటే జబ్బు బారిన పడినవి ఇక్కడ విక్రయించడం వల్ల తిన్న ప్రజలు చాలా మట్టుగా రకరకాల వ్యాధులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లోనైతే చాలామంది చనిపోయారు. అలాగే ఈ మెదడువాపు వ్యాధులని అవని ఇవని కూడా సంభవించిన రోజులు కూడా మనకి తెలుస్తుంది. కాకపోతే నేడు ఇక్కడ కొంతమంది మైదాన ప్రాంతానికి చెందిన గిరిజనేతరులు కింద నుంచి పశుమాంసాలను ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ గిరిజనులకు మభ్యపెట్టి పాడైపోయినవి కూడా అమ్మడం వలన వారు ఇది తిని నిజంగా పాపం వారు చాలా అంటే రకరకాల వ్యాధుల బారిన కూడా చాలా ఇబ్బందులకైతే మాత్రం గురవుతున్నారు. ఈ వ్యాపారంలో కూడా ఇంచుమించు ఇది లక్షల్లో మాఫియా అని మనం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడనే కాదు, ప్రతి వారపు సంతలో కూడా ఇక్కడ ఇవైతే విక్రయిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే దీని వలన అనేక డబ్బులు అంటే ఏంటంటే దీనివల్ల ధనిక లాభాలు రావడం వలన వీరు విచ్చలవిడిగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మనం చూస్తున్నాము, నిజంగా ఇదైతే మాత్రం గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడే విషయం అనేది మనకు నేరుగా కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ మనం చూస్తున్నాము కొంతమంది పశు సంరక్షణ అని చెప్పని ఆ సంరక్షణ ఈ సంరక్షణ అని చెప్పని చాలా సంస్థలు ఉన్నాయి. మరి వాళ్ళు దీనిపై ఎందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు? ఇటువంటి వాటిపై దృష్టి సారించి మూగజీవాలను కాపాడమే కాదు, వీటి అమ్మడం వలన ఇక్కడ దీన్ని తినే ప్రజలు రకరకాల వ్యాధులు బారిన పడతారు. అలాగే మీ ప్రాణానికి కూడా ముప్పుందన్న సంగతి వారు ఎందుకు ఇక్కడ అంటే ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఎందుకు చేయట్లేదు అనేది కూడా నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడైతే మాత్రం ఉక్కుంపేట ప్రాంతంలో మాత్రం సంబంధిత హాస్పిటల్ ఉన్నాయి, సంబంధిత అధికారులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం వెళ్ళి ఒక సమాధానం అడిగితే గతంలో ఎవరో కాంపౌండర్ వచ్చేవారని చెప్తున్నారు, దేనికంటే వచ్చి చూసి వెళ్ళిపోయేవారు అంటున్నారు తప్ప కానీ వాళ్ళు అంటే ఇప్పుడు వరకు లేదండి మరి కాంపౌండర్ వస్తున్నారు డాక్టర్ అలాదని చెప్పని ఆయనే చెప్తున్నారు. నిజంగా ఇదైతే మాత్రం చాలా దౌర్భాగ్యమైన విషయము. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు ఎలాగో కూడా దీన్ని గాలికి వదిలేశారు కాబట్టి ఉన్నతాధికారులు అయినటువంటి పిఓ గారు, కలెక్టర్ గారు, ఎస్డీసీ గారని, జాయింట్ కలెక్టర్ గారని వీళ్ళందరూ ఉన్నారు కనుక దీనిపై ప్రత్యేక దృష్టి అయితే సారించాలి. ఎందుకంటే ఇవి తినడం వల్ల వాంతులు విరోచనాలు అవి చనిపోతున్నారు. అలాగే ఈ వాంతులు విరోచనాలు అవి చాలామంది చనిపోతున్నారు. ఇక్కడ మనం కూడా మీరు చూడండి, నిన్న కాక మొన్న గత నెలలో కూడా ఇలాగ జబ్బు పారిన పడిన మేక మాంసం తినడం వల్లే ఇలాగ గిరిజనులు అనారోగ్యానికి గురయ్యారు, అస్వస్థకు గురై హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి మనకు వచ్చింది. మేక మాంసం తిన్న అంటే పాడైపోయిన మేక తింటే అలాగంటే నేడు ఈ పంది మాంసము ఈ పశు మాంసం తింటే ఎటువంటి జబ్బులు వస్తాయి అన్నది మనం అది ఊహించడానికే చాలా దారుణంగా ఉంది. ఏదేమైనప్పటికీ సరే నిజంగా ఇదైతే మాత్రం జరుగుతున్న ఈ మాఫియాపై మాత్రం అధికారులు దృష్టి సారించి తక్షణమే వీటిపై చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రజలందరూ కోరుతున్నారు. లేదు గిరిజనులే కదా వాళ్ళ ప్రాణాలు పోతే మనకెందుకులే, మన జీతాలు మనకు వస్తున్నాయి, మన పని మనం చేసుకుందాం అని చెప్పని ఈ సమస్యను గాలికి వదిలేస్తారనేది కూడా మనం ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇప్పటికైనా సరే ఈ సమస్య మనకి నేరుగా కనిపిస్తుంది కనుక ఈ వారపు సంతలో విక్రయాలు నేరుగా కనిపిస్తుంది. ఒక లైసెన్స్ లేదు, ఏమీ లేదు, కనీసము ఇక్కడ అమ్మే మాంసం కూడా నాణ్యతమైనది కాదనేది కూడా మనకు నేరుగా కనిపిస్తుంది. మరి తక్షణమే అధికారులు అయితే చర్యలు తీసుకోవడం ఖాయమని, ఎందుకంటే ఇప్పుడు ఖాయం తీసుకుంటారు. ఎందుకంటే నేడు పనిచేస్తున్న జిల్లా ఉన్నతాధికారులు గిరిజనులకు ఎటువంటి సమస్య వాటిల్లినా, గిరిజన ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి సమస్య వాటిల్లినా ఏది వారికి ఆ సమస్య వెంటనే గుర్తించి పరిష్కారం అయితే చేస్తున్నారు జిల్లా అయిన తర్వాత. మరి ఈ సమస్య కూడా తప్పకుండా జిల్లా ఉన్నతాధికారులు తప్పనిసరిగా ఈ సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకొని గిరిజనుల ప్రాణాలు కాపాడుతారనేది మాత్రం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా చేస్తారు. ఈ పశుమాంస విక్రయాలపై మన ఉక్కుంపేటకు చెందిన వైస్ ఎంపీపీ కొండరావు గారు మన ముందున్నారు. దీనివలన ఏంటంటే ఏ మాంసం పడితే ఆ మాంసం అమ్మడం వల్ల ప్రజలు తిని అస్వస్థకు గురవడము, అలాగే వాంతులు విరోచనాలు అవ్వడం, గతంలో కూడా చాలామంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి దీనికై ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. సార్, విషయం ఏమిటంటే ఇక్కడ వారపు సంతల్లో గొడ్డు మాంసం అని పంది మాంసం అని చెప్తే నమ్ముతున్నాను. నిజంగా అది ఏంటంటే జబ్బులు బారిన పడి అలాగే రకరకాల వ్యాధులకు గురైన తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతున్నారు. మరి అది తినడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారా లేదా? ఇప్పుడు వ్యాధిగ్రస్తమైనటువంటి పశుమాంసం తినడం వల్ల జబ్బులు వస్తాయి గిరిజనులకైనా ఎవరికైనా. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే దీన్ని పర్యవేక్షణ చేయాలి. అలాగే పశు వైద్యుల ద్వారా దీన్ని ఒక స్టాంప్ వేసి అవును ఈ మాంసం తినవచ్చు అని బ్రాండెడ్ చేసి అమ్మాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఆంథ్రాక్స్ లాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధికారులు మనకు ఐటీడీఏ లేదా జిల్లా కలెక్టర్ గారు
తక్షణమే ఈ పంటల మీద పర్యవేక్షణ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ, ప్రజలు వాళ్ళు మంచిదా చెడ్డదా అని వాళ్ళకి తెలియదు, అంతా మంచిది అనుకుంటున్నారు. అలాగే ఈ చేపల విక్రయాలు కూడా ఇప్పుడు పాడైపోయినటువంటి తెచ్చి గిరిజన ప్రాంతంలో అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం సర్టిఫై చేసి మాంసాన్ని అమ్మేలాగా ఆ, ఒక పర్యవేక్షణటువంటి కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలా కాదు సార్, మీరు గతంలో కూడా దీనిపై కంప్లైంట్ చేసినట్టున్నారు కదా, అవును. గతంలో చేశారు కదా, మరి దానికి ఏమైనా స్పందన వచ్చిందా? స్పందన అంటే ఏం లేదండి, ఎవరు దానికి పర్యవేక్షణ ఏం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఏదైనా విపత్తు జరిగిన తర్వాత హడావుడిగా నిర్ణయాలు తీసుకునే బదులు జరగక ముందు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అలా కాదు సార్, ఇప్పుడు మీరు కూడా గతంలో చూశారు, అంటే అస్వస్థకు గురయ్యి పశు మాంసాలు తినడం ఆశీర్వాదాలని చెప్పని గతంలో కూడా ఇక్కడ ఒక ఇద్దరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది మీరు కూడా ఆ రోజు తెలియజేశారు. మరి దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? ఏం చేయడం అంటే ఇప్పుడు మున్సిపాలిటీలు ఏం చేస్తారంటే ఏదైతే జీవాలు తీసుకొస్తారో దాని డాక్టర్ పర్యవేక్షణ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మొత్తంగా అది వ్యాధి ఉందా లేదా, ఏంటి దాని పరిస్థితి, తినడం వల్ల ఆ ప్రజలకి కావలసినటువంటి పోషకాలు లభిస్తుందా లేదా అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కట్ చేసి ప్రజలకు అమ్ముతారు. అలాంటి పర్యవేక్షణ ఉండాలి, అంతే. అలా కాదు సార్, మీరు అనేక ఉద్యమాలు కూడా హక్కుల చట్టాల కోసం పోరాడారు కదా, ఇంత విచ్చలవిడిగా సాగుతున్న మరి దానిపై మీరు ఎందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు? మేము దృష్టిని సారించామండి, చెప్తున్నాము. అది కాదు, ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవాలి. అన్ని సమస్యల మీద ప్రాణాలతో సమస్య కదా, ప్రాణహాని కదా. అవును. మరి దీనిపై మీరు పూర్తి స్థాయిలో ఎందుకు స్పందించట్లేదండి? ఆంధ్రాక్స్ వంటి జబ్బులు వస్తాయని మేము చెప్తున్నాము. ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరుడుతాం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పశు మాంసం విక్రయాలు. కాబట్టి తక్షణమే దీని మీద ఒక నిఘా ఏర్పాటు చేసి మంచి మాంసం అంటే క్వాలిటీగా ఉన్నటువంటి పశువుని తీసుకెళ్ళి వధించేటప్పుడు కంట్రోల్ అనేది ఏర్పాటు చేయాలంతే. అంటే అవుతుందని మీకు ఏమైనా నమ్మకం ఉందా? అవుతుందని నమ్మకం అంటే అవ్వచ్చు, మనం అందరూ కూడా మేము అడుగుతున్నాం కదా. ఇప్పుడు స్వాతంత్రం రాదనుకున్నారు, వచ్చిందా లేదా? అవుతుంది గ్యారంటీగా. ఓకే సార్, విషయం ఏంటంటే ఆయన కథనం ప్రకారం ఇప్పుడు అంటున్నారు దీనిపై మాత్రం ఉన్నతాధికారులు అలాగే ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే గతంలో కూడా మేము అనేక సార్లు కంప్లైంట్ చేసామండి, ఇప్పటి వరకు కూడా ఏదో తూతు మంత్రంగా పనిచేశారు తప్ప స్పందించారు తప్ప పూర్తి స్థాయిలో స్పందించలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ గతంలో కూడా అనేక ప్రాంతాల్లో గిరిజనులు చనిపోవడం అనేది నేరుగా చూస్తున్నాము కదా, మరి ఇప్పటికైనా సార్ అధికారులు స్పందించి దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ మనం అయితే చూస్తున్నాము, ప్రాణాలు పోవడము, అస్వస్థకు గురవ్వడము, అలాగే ఇక్కడ పశు మాంసాలు విచ్చలవిడిగా అమ్మడం కూడా మనకి నేరుగా కనిపిస్తుంది కనుక మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ అధికారులు చర్యలు తీసుకునే వరకు అందరూ వేచి చూడాల్సిందే. బాబు ఎంపీ లేదా